మమ్మీ. బేటా, ఈరోజు ఏం చేస్తున్నావు లంచ్కి? ఈరోజు యూట్యూబ్లో బాగా వైరల్ అవుతున్న చికెన్ చారు చేస్తున్నాను బేటా. చల్లగా ఉంది కదా వాతావరణం, బాగుంటుందని చేస్తున్నాను. ఓకే, ఇంగ్రీడియంట్స్ చెప్పేసే. ఓకేమ్మా, మనకి 1/2 kg చికెన్ తీసుకున్నాను. ఓకే, 2 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు, చింతపండు, కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయలు, వెల్లుల్లి, గరం మసాలా, ధనియాలు, ఎండుమిర్చి. ఇవన్నీ ఎలా తయారు చేయాలో నేను నీకు చేసి చూపిస్తాను. ఓకే, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే 2 టమాటాలు తీసుకున్నాను కదా, 2 టమాటాలు కట్ చేసుకొని చింతపండు వేసుకొని 2 పచ్చిమిరపకాయలు కూడా కోసి ఇందులో వేసుకొని ఇప్పుడు 1 గ్లాస్ నీళ్ళు పోసి దీన్ని బాగా ఉడికించుకోవాలి. మనం రసాన్ని చేసేటప్పుడు ఎలా ఉడికించుకుంటాం అలాగే ఉడికించుకోవాలి. ఫస్ట్ టైం ఇది ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని దీంట్లో మనం గరం మసాలా అంటే ధనియాలు, కొంచెం జీలకర్ర, ఒక 5 ఎండుమిర్చి వేసుకొని ఇట్లా కొంచెం దోరగా ధనియాలు అవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకొని వీటిని దంచి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు నూనె పోసుకుందాం అమ్మ. ఫస్ట్ తర్వాత మనం ఆల్రెడీ కోసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు వేసుకోవాలి. కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 2 ఎండుమిరపకాయలు, 2 పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి. తర్వాత మనం క్లీన్గా కడిగి పెట్టుకున్న చికెన్ కూడా ఇందులో వేసేసుకున్నాం. ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకుందాం. ఇప్పుడు కరివేపాకు వేసానండి, ఒక రబ్బ. అందులోనే చికెన్ మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, మీకు చూపించాను కదా, ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ దీంట్లో వేసేసుకుందాం. ఇప్పుడు ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని కొంచెం సేపు మూత పెట్టి ఉడికించుకున్నాం. కొంచెం సేపు మూత పెట్టి, సేపు అంటే ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అట్లా మూత పెట్టి ఉడికించుకున్నాం. ఎందుకంటే కొంచెం మటన్ ఉడకాలి కదండి, మసాలా అంతా లోపలికి వెళ్ళదు కాబట్టి కొంచెం సేపు ఉడికించుకున్నాం. ఇప్పుడు మూత తెరిచి దీన్ని ఒకసారి కలుపుకోవాలమ్మా. అంతేనమ్మా, అయిపోయిందా? ఇంకా అవ్వలేదు నాన్న, ఇంకా ఉంది. ఏంటంటే ఇంకా మనం రసం పోయాలి కదా, ఇంకా రసం పోయలేదుగా. ఇది కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేద్దాం. వేసిన తర్వాత కొంచెం మనం గరం మసాలా దంచి పెట్టుకున్నాం కదా, ఇక్కడ చూడు, మనం దంచి పెట్టుకున్నాం కదా గరం మసాలా, ఇవన్నీ వేసి దంచి పెట్టుకున్నాం కదా, ఇది మనం దీంట్లో వేసేయాలి, చికెన్లో వేసేయాలి. వేసేసి ఒకసారి కలుపుదాం. సూపర్ స్మెల్ వస్తుంది. ఒకసారి కలిపేసి ఒక 2 మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకున్నాం. ఓకే, ఇది ఉడికిపోయింది నాన్న, చికెన్ మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు మనం వేరే ప్రాసెస్ చేసుకున్నాం కదా, ఏంటంటే టమాటా, పచ్చిమిరపకాయలు,
చింతపండు ఇవన్నీ ఉడికించి మనం చారు ఎలా చేసుకుంటామో అలా ఉడికించి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని మనం ఈ చికెన్ కర్రీలో వేసేస్తాం. ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని బాగా మసాలా వేయాలి. ఇప్పుడు ఏంటంటే బాగా ఇదంతా మసాలా మొత్తం చికెన్ పట్టుకోవాలి కదా. ఈ చింతపండు, టమాటా, ఈ ఫ్లేవర్ మొత్తం దీనికి వచ్చేయాలి. మనం తింటుంటే అది మనకి అట్లా అనిపించాల. అది చూస్తున్నావు కదా. ఓకేనా. ఇప్పుడు మూత పెట్టుకొని కొంచెం సేపు దీన్ని బాగా రసంలాగా మసాలా వేయాలి. ఓకే బేటా ఇప్పుడు చూసేద్దామా మూత తెరిచి. వావ్, ఎంత మంచిగా కుత ఉడుకుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దాని మీద నుంచి కొంచెం కొత్తిమీర చల్లుకుందాం. సరేనా. ఇంకా అయిపోయినట్టే. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుంది మజా, చాలా బాగుంటుంది. వేస్తా. ఇప్పుడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఆల్.